అండి చికెన్ పావు కేజీ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది పెప్పర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ 4 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. మైదా 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. చికెన్ తడిగానే ఉంది కాబట్టి అంతా పట్టుకుందండి దానికి. దీన్ని ఇప్పుడు మనం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇందులో చికెన్ మనము ఇందాక చేసి పెట్టుకుంది అవి ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచూరియా కాబట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఎగినిద్దాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చికెన్ బాల్స్ రెడీ అయిపోయాయండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దీంట్లో ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేయడం కాకుండా నేను ఇలా ఎల్లిపాయ తురుములా చేసుకొని వేసేసాను. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. మళ్ళీ ఇందులో ఉప్పు కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే అన్నింటిలో ఉప్పు ఉంటుంది. అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వేసుకోవాలండి టమాటో కెచప్. చిల్లీ సాస్ ఒక 1 టీ స్పూన్ వేసుకుందాం. సోయా సాస్ 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్కి 2 టీ స్పూన్స్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అది మనం కలిపి పెట్టుకుంది. ఇది మనం థిక్ కన్సిస్టెన్సీ రావడానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. చికెన్ బాల్స్ వేసిన తర్వాత 5 నిమిషాలు ఇలా దీంట్లోనే కొంచెం ఉడకనివ్వాలి. ఎంతో రుచిగా ఉంటే మనకి చికెన్ మంచూరియా రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.